స్థానిక సేవకుడు బ్రదర్ ఆరోన్, సంఘ బాధ్యత కలిగిన బ్రదర్స్కి నా వందనాలు తెలుపుతున్నాను. అమ్మ రావాల్సిన సందర్భం తను రాలేకుండా ఉన్నారు. అమ్మ తరపున కొన్ని మాటలు చెప్తాను. తనకి ఇష్టమైన వచనాలు కూడా 3 ఉన్నాయి, అవి చదువుతాను. దయచేసి క్లుప్తంగా చెప్పి అమ్మ చెప్పినట్టు ముగిస్తాను. మొదటి వాక్యము 106వ కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. అమ్మ ఈ వచనం ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పేటట్టు పంచుకున్నారు. ఇది నిజమే, చల్లపల్లి సంఘంలో కూడా ఇది నెరవేర్చబడిన వాక్యం. ఇంకా నెక్స్ట్ వచనం ఏంటంటే అదే అధ్యాయంలో 4వ వచనం. యెహోవా నీవు ఏర్పరచుకొని వారి క్షేమము నేను చూచి నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. అమ్మ ఎప్పుడు అనేవారు, ప్రభు ప్రజలు సంతోషించే సంతోషంలో మనం కూడా పాల్గొనే వారంగా దేవుడు మనకు ఆ ధన్యత ఇవ్వాల. దాని కొరకే తన జీవితాన్ని గడుపుతూ ఈనాటి వరకు ఉన్నారు. 2వ వచనము దయచేసి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం మధ్యలో ఉంది. యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని నాకు బట్టియే అతిశయింపబడదు. ఇవాళ మన అతిశయం ఒకటే, ప్రభువుని ఎరిగామని, ఆయన్ని పరిశీలనగా తెలుసుకున్నామని, అది మన అతిశయం. బెత్లెహేము చల్లపల్లిలో అందరం. 3వ వచనము యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణను ప్రేమించేవాడు దానిని పోగొట్టుకో. ఇప్పుడు అమ్మ ఒక చిన్న గోధుమ గింజ ప్రభు ఏర్పరచుకున్నాడు. ఇక్కడున్న ఈ ఇంట్లో తాతయ్య గారు బండారు జార్జ్ గారు, తర్వాత అమ్మమ్మ పద్మాక్షమ్మ గారు ఈ చల్లపల్లి ఇంట్లో ఉండేవాళ్ళు. ఇది 1950s, 1950 సంవత్సరాల్లో. తాతయ్య డ్రాయింగ్ మాస్టర్గా ఉన్నారు హై స్కూల్లో, అమ్మమ్మ హెడ్ మిస్ట్రెస్గా పనిచేసేవారు. వాళ్ళకి 4 పిల్లలు. సెలెస్టియల్ ఫిలిప్ ఫస్ట్ కూతురు, తర్వాత మ్యూరియల్ పిన్ని, తర్వాత విక్టర్ మామయ్య, తర్వాత లాస్ట్లో ప్రసాద్ మామయ్య. ప్రసాద్ మామయ్య కొడుకే బాబీ వచ్చారు, ప్రభు సహాయం చేశాడు. మ్యూరియల్ పిన్ని కొడుకు ఎబెనేజర్ రాజు కూడా ఇవాళ రాగలిగారు, ప్రభుత్వం. అమ్మ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు వివాహం జరిగింది డాక్టర్ గారితో. అమ్మ రాజమండ్రి వెళ్ళిపోయారు. రాజమండ్రి మిషన్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు అకస్మాత్తుగా తన భర్త చనిపోవటం వలన చనిపోయిన దినమే అమ్మ యేసు ప్రభు ఫోటో గోడ మీద చూసి తన ప్రాణాన్ని ప్రభు సమర్పించుకుంది. ఆ దినమే అమ్మ రక్షణ పొందింది. ఇది అమ్మ సాక్ష్యం. ఆ గొప్ప దుఃఖంలో ప్రభు తనని ఆదరించాడు. అన్నీ అయిపోయిన తర్వాత చల్లపల్లి ఇక్కడికి ఇంటికి వచ్చింది. మరి 8వ మాసం గర్భం. పెద్ద అన్నయ్య శామ్యుయల్ సిల్వెస్టర్, ఆయన ఇవాళ రాలేకపోయారు, కానీ ఆయన గుంటూరులో మా ఆంటీ వాళ్ళ అమ్మమ్మ చెల్లి కవరిబాయ్ ఆంటీ రెడ్ క్రాస్ హాస్పిటల్లో సహాయం ద్వారా పెద్దన్న పుట్టారు.
ఆ పెద్దన్నని మరి ఇక్కడికి తెచ్చుకొని చిన్న పసిపిల్లగా అమ్మ చూసుకుంటా దుఃఖంతో నిండిపోయిన జీవితంగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అకస్మాత్తుగా భర్త చనిపోవడం. అయితే దేవుడు ఈ లోకం మీద ప్రాణం, ఈ లోకం మీద ప్రేమ అనేది దేవుడు ఈ మరణం ద్వారా తన జీవితంలో క్రియేట్ చేసి ఈ లోకం వైపు చూడకుండా ప్రభు వైపు చూసే జీవితంగా తనని మార్చేశాడు. అప్పుడు అమ్మమ్మ అన్నారు, నువ్వు వెళ్ళి చదువు కంప్లీట్ చేసుకోమా, టీచర్స్ ట్రైనింగ్ చేసిరా అంటే గుంటూరు వెళ్ళి బిఎడ్ కంప్లీట్ చేసి బిఎడ్ కూడా చేసే సమయంలో బక్సింగాన్ని కలుసుకున్నారు అమ్మ. అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి సియోన్. అమ్మ బక్సింగా ద్వారా బాప్తిసం పొంది అనేక సిస్టర్స్ కూడా అక్కడ పొంది ఆ బాప్తిసం అయిపోగానే దేవుని సేవ చేయాలని గొప్ప ఆశతో ప్రభు తనతో మాట్లాడాడు. ఇంకా ఆ స్టైఫండ్ చిన్న డబ్బులు ఇస్తే ట్రైనింగ్ అప్పుడు ఇతరులు ఏవేవో కొనుక్కుంటుంటే అమ్మ ఆ డబ్బులు తీసుకెళ్ళి బక్సీ గారు ఉన్న ఆ స్థలంలో ఆ మీటింగ్స్ జరిగేటప్పుడు ఒక టేబుల్ మీద పుస్తకాలు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏం కావాలని ఆయన బక్సీ గారు అడిగితే నాకు కొన్ని పుస్తకాలు కావాలి అని బక్సీ గారే ఒక పెట్టిలో పుస్తకాలు పెట్టి కట్టి అవి తన చేతికిచ్చి తీసుకెళ్ళమని చెప్పారు. అమ్మ చలపల్లికి తీసుకొచ్చి ఆ పుస్తకాలని ఒక బుక్ షెల్ఫ్లో పెట్టి చాపేసి వచ్చే వాళ్ళకి తెలిసిన కొంచెం దేవుడి వాక్యం పంచుకొని ప్రార్థన చేసేవాడు అమ్మ. ఇక్కడ చేయటమే కాదు, అనేక స్థలాలు కూడా అమ్మ నడుస్తా దేవుడి వాక్యాన్ని, దేవుని రక్షణ గుర్చిన వాక్యం తనకు తెలిసింది చెప్పేవాడు. మోపిదేవి, తర్వాత మంగళాపురం, నాగాయతిప్ప, ఓడగుంట, వెంకటాపురం, బొక్కలగడ్డ, ఈ స్థలాలన్నీ నేను నచ్చానమ్మా అమ్మ చెప్తా ఉండేవాడు. ఎందుకు నచ్చానంటే దేవుని వాక్యం పత్రిక తీసుకెళ్ళి పంచిపెట్టేదాన్ని, ఎంతోమంది రక్షణ పొందారు. దాని ద్వారా సిస్టర్స్ వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సిస్టర్స్గా బక్సింగ్ గారు తనకి ఏం చెప్పారంటే, గుంటూరులో చదువు అయిపోయి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ సంఘంలో ఉన్న బ్రదర్స్ని తీసుకొని బాధ్యత కలిగిన సహోదరుల కింద ఒక సంఘం స్థాపించాలని బక్సింగ్ గారు చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారంగానే జార్జ్ తాతయ్య, తర్వాత అప్పుడున్న ఒక బ్రదర్ అబ్రహాము, తర్వాత ఇంకో బ్రదర్ శ్రీనివాస్, ఈ ముగ్గురు బ్రదర్స్ కింద వాళ్ళ ప్రారంభించారు చల్లపల్లిలో. దాని తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ శ్రీనివాసన్ బ్రదర్ వెళ్ళిపోయారు. కానీ వెంకటాపురం నుంచి శామ్యుయల్ గారు, కొంతమంది తెలిసే ఉంటుంది, ఆయన ఆ స్థానంలో మరి బాధ్యత తీసుకొని ఆ సంఘాన్ని నడిపిస్తూ చేస్తా ఉన్నారు. అప్పుడు దాని తర్వాత మరి సేవకులు ఎమ్మెల్యేమ్మ రాజరత్న గారు కొంతమంది మీకు తెలిసే ఉంటుంది. ఆ సేవకులు తద్వారా సోమని సేవకుల తర్వాత ప్రభు తీసుకొచ్చాడు. కానీ దేవుడు అమ్మ జీవితాన్ని ఏర్పరచుకొని చల్లపల్లిలో హృదయాలని, స్థలాలని సిద్ధపరిచాడు. అది దేవుడి సంకల్పంగా ఉండింది. అది ఎలా జరిగిందంటే, ఒక మరణకరమైన పరిస్థితి ద్వారా ప్రభు తాను ఏర్పరచుకొని చేశాడు. ఇవాళ మన నుండి యెహోవా దయాళుడు, ఆయన స్తుతిస్తాము, ఆయన కృప నిరంతరం ఉండును అని ఈ తరంలో నేను చెప్పగలుగుతున్నానంటే, ఆ తరంలో ఉన్న వారందరూ చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇవాళ ఉన్నవాళ్ళని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని ప్రేమించకుండా గోధుమ గింజ చచ్చిపోయి దేవుడు ఆ గింజను వర్ధిల్లు చేశారు. ఇవాళ మనం దేవుని మందిరంలో ఉన్నాం. మనం కూడా మన ప్రాణాలను ప్రేమించుకుందాం. ఆయన సేవ కొరకు మన జీవితాలు మన పితరులను చేసినట్టు మనం కూడా సమర్పించుకుంటే దేవుడు ఆశీర్వదించి తన మందిరాన్ని, తన క్షేమాభివృద్ధి కొరకు, మందిరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మన జీవితాలు వాడుకొని మనల్ని ఆశీర్వదిస్తాం. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే, పెరిగిన వాళ్ళు సిల్వెస్టర్ అన్నయ్య ఇక్కడ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉన్నారు, హై స్కూల్లోనే చదువుతున్నారు. తర్వాత ఎబినేజర్ అన్నయ్య ఇక్కడే ఉండేవాడు. తర్వాత అమ్మమ్మ ఒక బ్రదర్
గేబ్రియల్ తాతయ్య వాళ్ళ కూతురు విమలబాయ్ ఆంటీ అమ్మోళ్ళ దగ్గరే ఉండి చదువుకునేది. స్టాన్లీ అంకులు, వేరే ఆంటీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ కలిసి కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత దేవుని చిత్త ప్రకారంగా వేరు వేరు స్థలాలకి వెళ్ళవలసి వచ్చింది. దయచేసి ఈ మా కొరకు ప్రార్థన చేయండి. అమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికి కూడా నన్ను గ్రీటింగ్స్ పంపిస్తున్నారు. చదువులు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. తన జీవితంలో ప్రభు ఎట్లా వాడుకున్నాడో నా జీవితం కూడా ప్రభువుకి నేను నమ్మకంగా ఉండి అంత్యం వరకు ప్రభు కొరకు సేవ చేయడానికి దేవుడు నన్ను కూడా వాడుకోవాలని నాకు ప్రార్థన చేయమని